నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. జూలై నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 12 రాసుల వారికి ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు గురువుగారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు మనతో పాటే ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ 12 రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం గురువుగారు. గురువుగారు, ఈ నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో, అండ్ అలాగే ఏ ఏ పరిహారాలు చేయడం వల్ల శనిని తప్పించుకొని మంచి చేకూర్చే పనులు జయం అవుతాయో చెప్పగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సింహరాశి వారికి ఈ యొక్క 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఆ యొక్క గ్రహ సంచారం సింహరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. సింహరాశి వారికి 12వ స్థానం ముందు రవి బుధ శుక్రులు, అలాగే దశమ స్థానం ముందు కుజ గురువులు, మరియు అష్టమ స్థానం ముందు రాహువు, మరియు సప్తమ స్థానం ముందు శని వక్రీకరించి ఉండడం, అలాగే కేతు ద్వితీయ స్థానం ముందు స్థితి పొంది ఉండడం. వెరసి చూసినట్లయితే సింహరాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేని కారణం చేత మరియు దాంపత్య శని దోష ప్రభావం ఉండడం చేత చాలా మటుకు మీరు ఇతరులతో ఎవరితో వర్క్ చేస్తూ ఉంటుంటారో, ఎవరితో కలిసి పని చేస్తుంటుంటారో వాళ్ళతో కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక దశమమందు గురువు యోగకారకుడైనప్పటికీ కూడాను అమితమైనటువంటి ఆత్మవిశ్వాసం మీ యొక్క సొంతంగా ఉండడం ఈ సింహరాశి వారికి, మరియు చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా కోపం వచ్చే సంఘటనలు తరచూ ఈ యొక్క 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు జరుగుతున్నాయని చెప్పవచ్చు. ఇక అన్నిటికంటే మించి వ్యయస్థానంలో రవి బుధ శుక్ర సంచార ప్రభావము ఏమాత్రము కూడా అనుకూలంగా లేని కారణం చేత మీకు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాంపత్య పరంగా కావచ్చు, భాగస్వామ్య పరంగా కావచ్చు, లేదా ఇతరత్ర వ్యవహారాల్లో మీకు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకి ఆశించిన మేర శుభ ఫలితాలు అనేటువంటివి సాధారణంగానే గడుస్తాయని చెప్పవచ్చు. కుల వృత్తిలో ఉన్నటువంటి వారికి, చేతి వృత్తిలో ఉన్నటువంటి వారికి కొంత సమస్యలు తప్పవు. ఇక వివాహానికి సంబంధించే ప్రయత్నాలన్నీ కూడాను కొంతవరకు ఇబ్బందికరంగా ముగుస్తాయని చెప్పవచ్చు. అయితే విద్యార్థులకు సంబంధించి వెసులుబాటుగా ఏదైనా కానీ విశ్వవిద్యాలయంలో మీరు సీట్ సంపాదించుకోవాలనుకున్నప్పుడు తప్పకుండా మీకు ప్రవేశం అనేటువంటిది విద్యార్థులకి లభిస్తుందని చెప్పవచ్చు. ఇక తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఎవరికైనప్పటికీ కూడా 70% సమస్యలు డబ్బుతోనే వస్తాయి, డబ్బుతోనే తీరుతాయి. కాబట్టి ప్రధానంగా ఈ యొక్క 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఏ రోజుల్లో ఏ విధంగా ఆదాయం ఉంటుంది, అలాగే ఏ విధంగా ఏ రోజుల్లో మానసిక క్షోభ, ఇబ్బందులు, అలాగే ధన ఖర్చు అధికంగా ఉంటుంది అనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. 16వ తారీఖు రోజున మీకు బంధువులు మిత్రుల యొక్క సహాయ సహకారాలతో మీరు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటారు. అలాగే అన్ని విషయాల్లో కూడా మీకు ధనాదాయం బాగా ఉంటుందని చెప్పవచ్చు. 17, 18, 19, 20, 21 ఈ 5 రోజుల్లో మీకు ప్రధానంగా 17, 18 తారీఖుల్లో మీకు వాహన మరమ్మతులు చేసే అవకాశం, గృహ మరమ్మతులు చేసే అవకాశాలు లభిస్తాయి. ఏ పని చేసినప్పటికీ కూడాను ఆ పనిలో మీరు సంతోషాన్ని పొందలేకపోతుంటారు. అయితే ప్రధానంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మీరు ఇంతకుముందు తలపెట్టినటువంటి కార్యాలకు సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని అడ్డంకులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఇక 19, 20, 21 తారీఖుల్లో వృధా కాలయాపన, మానసికమైనటువంటి ప్రశాంతత లేకపోవడం గోచరమవుతుంది. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. ఇక 22, 23, 24, 25 తారీఖుల్లో ప్రధానంగా గమనించుకున్నట్లయితే విశేష ధనప్రాప్తి గోచరమవుతుంది. అన్ని రకాలుగా వ్యాపార రంగం కానీ, వృత్తి రంగం కానీ, ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు మీ తోటి వారు అందించడం ద్వారా మీరు పైచేయి సాధిస్తారని చెప్పవచ్చు. ఇక 26, 27 తారీఖుల్లో, 28, 29 తారీఖుల్లో జాగ్రత్తగా మెలగాల్సినటువంటి పరిస్థితి. 26, 27 తారీఖులో చూసుకున్నట్లయితే మీకు ప్రధానంగా ఆకస్మికమైనటువంటి ఖర్చులు అధికంగా గోచరమవుతున్నాయి. కాబట్టి మీరు ఏ పని చేసినప్పటికీ కూడాను ఖర్చులు అనేటువంటివి ఆ 26, 27 తారీఖుల్లో మీరు పెట్టుకోకపోవడమే చాలా మంచిదని గమనించగలరు. ఎందుకంటే ఆల్రెడీ 26, 27 తారీఖుకి మీ యొక్క జీవితంలో సింహరాశి వారికి ఖర్చులు అధికంగా కనిపిస్తున్నాయి. దానికి తోడు మీరు చేపట్టినటువంటి పనులలో కూడా ఖర్చులు కనుక మీరు ప్రణాళికాబద్ధంగా పెట్టుకుంటే కొంత ధన వ్యయం అధికంగా అవకాశం ఉంది. కాబట్టి వాయిదా వేసుకుంటే కొంతవరకు తగ్గించుకోవచ్చు అని చెప్పవచ్చు. ఇక 28, 29 తారీఖుల్లో సంతానపరంగా విరోధాలు, విభేదాలు ఏర్పడే అవకాశాలు గోచరమవుతున్నాయి. సంతానంతో వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి మౌనంగా లౌక్యంతో ముందడుగు వేసినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక సంతానపరమైనటువంటి చిక్కులు కానీ, సంతానపరంగా సమస్యలు కానీ, సంతాన మూలకమైనటువంటి ఖర్చులు కానీ ఈ యొక్క 28, 29 తారీఖులో గోచరమవుతున్నాయి. వివాహమై సంతానం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఈ యొక్క 28, 29 తారీఖులో సంతాన నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడం మంచిదని గమనించాలి. ఇక 30, 31 తారీఖులో గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క
మాసాంతంలో మీకు ఆనందదాయకంగా ఉంటుంది. ఉద్యోగార్థులకి ఉద్యోగం లభించే అవకాశం, నిరుద్యోగస్తులకి మంచి స్థితి కలుగుతుంది. అలాగే మీ యొక్క పేరు ప్రఖ్యాతులు 10 మందికి చేరడం, తద్వారా మీకు మానసికమైనటువంటి ప్రశాంత, అత్యుత్సాహం అనేటువంటి కలుగుతాయి. ఏదేమైనప్పటికీ కూడాను మాసాంతానికి ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారు మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఏతావాత చెప్పొచ్చేది ఏంటంటే, ఎంతటి గొప్ప వ్యక్తికైనా, సాక్షాత్తు వివేకానందుడికైనా కానీ దైవానుగ్రహం చేతనే, అనగా గాయత్రి అమ్మవారి ప్రభావం చేతనే చికాగోలో చెప్పినటువంటి ఉపన్యాసానికి అంతమంది ప్రేక్షకుల యొక్క అభినందనలు పొందగలిగారు. అంటే ఇంతకుముందు చేయలేదా, ఇంతకుముందు ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా కలగలేదా అంటే దైవానుగ్రహం తోడైతేనే కలిగింది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి యొక్క సదుద్దేశంతో ఈ నెల 21వ తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతు పూజ, అలాగే విద్యార్థుల కోసం సరస్వతి దక్షిణామూర్తి హోమాలు, మరియు వివాహం, ఉద్యోగం, అనారోగ్యం, దాంపత్య సమస్యలకి 18 రకాల హోమాలు, మరియు వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష నివారణ హోమాలు కేవలం 1500 రూపాయల రుసుముతో మీ గోతనామాలతో చేయించడం జరుగుతుంది. అలాగే సంవత్సరం పొడుగుతా ఒక్కొక్క క్షేత్రంలో ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ జరుగుతాయి. కాబట్టి సంవత్సరం పొడుగుతా కూడా మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు కూడా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం, అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం రోజుకి 3 సార్లు చేసుకున్నట్లయితే చాలా మటుకు సమస్యలన్నీ కూడా సమసిపోతాయి. ఇంకా ఈ యొక్క పారాయణాలు చేసినప్పటికీ కూడా సమస్యలు బాధిస్తున్నాయంటే మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి లోపం కారణం. కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి పండితుల్ని సంప్రదించి మీరు ఈ యొక్క పరిహారాలు, వారు ఇచ్చే సూచనలు, సలహాలు పాటించినట్లయితే మీ జీవితంలో ఇంకా సమస్యలు అనేటువంటివి చాలా మటుకు తొలగిపోతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గురువుగారు చాలా చక్కగా వివరించారు సింహరాశి వారి గురించి. అండ్ చూసే ప్రేక్షకులు కూడా గురువుగారు చెప్పిన విధంగా ఆ పరిహారాలు అనేవి పాటించడం వల్ల మంచి చేకూరుతుందని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ అలాగే గురువుగారు చెప్పిన విధంగా మీ గోత్రనామాలను నమోదు చేసుకునేందుకు కింద గురువుగారి నెంబర్ వేయబడుతుంది. ఆ నెంబర్కి కాల్ చేయడము లేదా మెసేజ్ చేయడం వల్ల మీ గోత్రనామాలు అనేవి నమోదు మీ గోత్రనామాలు అనేవి నమోదు చేయించుకోగలుగుతారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.